ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఒక పక్క తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పొత్తుల్లో వెళ్తాయంటున్నారు. బీజేపీ మీరు అన్నట్లుగా వస్తాదో రాదో వాళ్ళ ఆలోచన ఏంటో అన్నది పక్కన పెడితే షర్మిల అనే జగన్ వదిలిన బాణం ఈరోజు చురుగ్గా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతుంది. నేను షర్మిలారెడ్డినే అని పదే పదే నొక్కి చెప్పడానికి గల కారణం అంటే అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన కమ్యూనిటీస్ కమ్మారెడ్డి, కాపులు బలమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ వాళ్ళు రాజకీయాల్లో ఆ రకమైన ప్రభావాన్ని చూపలేకపోయారు. రాజ్యాధికారం మాత్రం ఈ రెండు సామాజిక వర్గాల మధ్యనే ఉంది మొదటి నుంచి కూడా. సో కమ్మాస్ తెలుగుదేశం వెనకాల ఉన్నారు, రెడ్డిస్ కాంగ్రెస్ వెనకాల ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోవడము, రాజశేఖర్ రెడ్డి ప్రభావము, రాజశేఖర్ రెడ్డి దుర్మరణము, రాజశేఖర్ రెడ్డి మరణానంతర సానుభూతి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ వెనకాలన్న ప్రజానీకాన్ని వైసీపీ వెనకాలకు మార్చింది. అందులో రెడ్డిస్ కీలకం. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న సోషల్ సపోర్ట్ బేస్లో బలమైన సామాజిక వర్గం రెడ్డి, ఇది మొదటిది. రెండు మాలా క్రిస్టియన్స్, సో ఇదొక బలమైన సామాజిక వర్గం. మూడు ముస్లిమ్స్, నాలుగు ఇంకా ఇతర సామాజిక వర్గాలు. సో ఇది ఆర్డర్ వైసీపీకి ఉన్న సోషల్ సపోర్ట్ బేస్. జగన్ ఎదుర్కోవాలనుకుంటున్న షర్మిల జగన్ వెనకాలన్న వారిని తిరిగి కాంగ్రెస్కు రప్పించుకోవాలని. ఈ సపోర్ట్ బేస్ అంతా ఒకప్పుడు కాంగ్రెస్, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సపోర్ట్ బేస్. టీడీపీ సపోర్ట్ బేస్ ప్రధానంగా బీసీలు సపోర్ట్, అంటే కులం మొత్తం ఒక పార్టీకి ఓటేస్తాను కాదు. సో టీడీపీకి ఓటేసే రెడ్లు ఉంటారు, కాంగ్రెస్ ఓటేసే కమ్మాస్ ఉంటారు, వైసీపీ ఓటేసే కమ్మాలు కూడా ఉంటారు. అది సమస్య కాదు, కానీ డామినెంట్ ట్రెండ్ మాత్రమే చెప్పేది. సో ఈ సోషల్ ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళిపోయిన సోషల్ సపోర్ట్ బేస్ను తిరిగి కాంగ్రెస్కి రప్పించుకోవాలి అన్నది షర్మిల వ్యూహం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆ వారసత్వంలో వాటా కోరుతోంది కనుక. సో అందుకే మీకు ఈ మధ్య చూడండి షర్మిల స్టేట్మెంట్, మణిపూర్లో క్రైస్తవులు ఊచకోత జరుగుతున్నా ఒక క్రైస్తవుడై కూడా జగన్ అని మాట్లాడింది. బీజేపీ పైన పల్లెత్తు మాట అంటలేదని. ఇలా జగన్ విశ్వాసాలను కూడా ప్రాతిపదికగా చేసుకొని ఇంతవరకు షర్మిల మాట్లాడ ఆశ్చర్యం. బీజేపీలో ఒకప్పుడు బీజేపీ మాట్లాడింది అంటే జగన్తో ఫైట్, తర్వాత మోడీ అమిత్ షా చెప్పినట్టున్నారు. తర్వాత జగన్ పైన ఇంతవరకు పొరపాటున కూడా అట్లాంటి వ్యాఖ్యలు బీజేపీ నేతలు చేయడం. సో ఎందుకంటే వారు మానేశారు, ఎందుకంటే జగన్ దెబ్బతీయడం వాళ్ళ లక్ష్యం కాదు కనుక. ఆ రోజుల్లో అంతర్వేది రథము, రామతీర్థము ఈ సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలు కూడా ఆగిపోయాయి. మీరు గమనించండి, జగన్ పైన బీజేపీ పోరాటం అనేది ఆగిపోయినప్పుడు ఆ సంఘటనలు కూడా ఆగిపోయాయి. అంటే సోమవీర్రాజు మీద అప్పుడు ఎక్కువగా ఆయన వైసీపీ మనిషి అని చెప్పి మాట్లాడడం, ఆ టైంలోనే ఆయన ప్రెసిడెంట్గా ఉండడం కూడా చాలా వివాదం. ఏదన్నా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఇది జరిగింది. అంటే బీజేపీ జగన్ ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఈ క్రిస్టియన్ కార్డు తీస్తా, అప్పుడు తీయదు. ఓకే, సో బీజేపీ క్రిస్టియన్ కార్డు తీయలేదంటే అర్థం జగన్ ఎదుర్కోవడం తెలుసుకోలేదని. అవును. సో కానీ షర్మిల తీశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో దానికి కారణం ఏంటి అంటే వైసీపీ సోషల్ సపోర్ట్ బేస్లో ఒక బలమైన సామాజిక వర్గమైన మాలా క్రిస్టియన్స్ను ఇక్కడికి అట్రాక్ట్ చేయడం. ఎందుకంటే మీకు తెలంగాణకు ఆంధ్రకు తేడా ఉంది. తెలంగాణలో ఎస్సీలో మాదిగలు ఎక్కువ, ఆంధ్రలో మాలలు ఎక్కువ. తెలంగాణ నిజాం పాలనలో ఉండడం వల్ల, ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ పాలనలో ఉండడం వల్ల ఎస్సీ ఓటర్లు అక్కడ క్రిస్టియన్ పెనట్రేషన్ కూడా ఎక్కువ. మీకు ఊరా చర్చిలు ఉంటాయి. సో ఎవరు ఎస్సీ ఎవరు క్రిస్టియన్ అని చెప్పలేము. వారి విశ్వాసాల రీత్యా క్రిస్టియన్ ఉంటారు, ఆన్ పేపరు రాజ్యాంగపరమైన హక్కుల రీత్యా వాళ్ళు ఎస్సీలుగానే ఉంటారు. సో అందువల్ల ఆ డిఫరెన్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. అందువల్ల మాలా క్రిస్టియన్ ఓటర్లు అట్రాక్ట్ చేయడానికి ఆమె ప్రత్యేకంగా మణిపూర్ను తీసుకొచ్చి ఈ రకంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇంకో సామాజిక బేస్ రెడ్డిస్ని టార్గెట్ చేయడం కొరకు, రెడ్డి యొక్క జగన్మోహన్ రెడ్డే కాదు అని మీరు టీడీపీ అటాక్ చేయడంలో కూడా చూడండి, జగన్ రెడ్డి అని అంటుంటారు చూడండి. లోకేష్ ను వైసీపీ నేత లోకేష్ చౌదరి అంటారు చూడండి, మీరు గమనించండి. లోకేష్ నాయుడు లోకేష్ అని అనరు వాళ్ళు. ఈవెన్ పవన్ కళ్యాణ్ పవన్ నాయుడు అంటుంటారు. అంటే క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో బజార్న పడి కులాల గురించి చెప్పుకుంటారు దానికి ఇదొక ఉదాహరణ. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి అని నొక్కి చెప్తారు టీడీపీ నేతలు. జగన్ రెడ్డి అని వాళ్ళు చెప్తారు లోకేష్ నాయుడు
సో చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నాడు కనుక పవన్ నాయుడు. సో ఇంత కుల పంచాయతీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు షర్మిలకు కూడా ఆ రెడ్డి ఓటర్లకు ఏం రాజశేఖర రెడ్డి వారసుగా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు మీరు, కానీ రెడ్లు మొదటి నుంచి కాంగ్రెస్ వాళ్ళే. ఇవాళ రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను వచ్చాను షర్మిలారెడ్డిని, నేను షర్మిలారెడ్డిని అని చెప్పడం ద్వారా రెడ్డి ఐడెంటిటీని ప్రజెంట్ చేసుకోవడం ద్వారా రెడ్డి ఓటర్లు కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఓకే, మరొక వైపు ఆవిడ బయట ఒకటి చాలా వైరల్ అవుతుంది సార్. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ లేడు అన్నది ఆవిడ మాట్లాడే అంశం. ఒక్కసారిగా బయట వినిపిస్తాను, ఒకసారి బయట ప్లే చేయండి అమ్మా షర్మిల్ది. మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద, అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద. నా సొంత వాళ్ళు అనుకొని 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. నా బిడ్డలను నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజస్కంధాల మీద వేసుకొని నిలబెట్టాను. మనసు పెట్టి పనిచేశాను, నా రక్తం దారపోసాను, నా చెమట దారపోసాను. అదే వైసీపీ పార్టీ ఈ రోజు నా మీద దాడి చేస్తుంది. నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ, ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీకు చేతనైంది చేసుకోండి. నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? రైట్ సార్, ఇది షర్మిల గారు డైరెక్ట్గా ఇచ్చిన అటాక్. అంటే అప్పుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వెనకాల ఉన్న సోషల్ సపోర్ట్ బేస్ ను షర్మిల టార్గెట్ చేస్తుంది. అందుకే మణిపూర్లో క్రైస్తవులపై దాడి జరుగుతున్న క్రైస్తవుడైన జగన్ పట్టించుకోవడం లేదు, బీజేపీకి ఊడిగం చేస్తున్నాడు, బీజేపీకి బానిసగా ఉన్నాడు అంటూ గతంలో విమర్శించారు. నేను షర్మిలారెడ్డిని అంటూ ఇటీవల నొక్కి చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో వైఎస్ లేడు అని చెప్పడం ద్వారా రాజశేఖర రెడ్డి అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్కు మధ్య ఒక డిస్కనెక్ట్ తేవడము, అందులో ఇక్కడ ఉన్నది రాజన్న బిడ్డ అని మళ్ళీ నొక్కి చెప్పడము. అంటే వైఎస్ వారసత్వము జగన్మోహన్ రెడ్డి అంటూ వ్యక్తిగతంగా ఏమీ లేదు కదా. ఆయన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత ఇమేజ్ పెంచుకోవచ్చు, కానీ ఆయన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు ఆయనకు ఉన్నదల్లా రాజశేఖర రెడ్డి కొడుకనే, ఇంకా వేరేది ఏమీ లేదు. సో ఆయనకు నో అదర్ కంట్రిబ్యూషన్, నో అదర్ రోల్, నో అదర్ హిస్టరీ, కేవలం రాజశేఖర రెడ్డి కొడుకు. అందువల్ల రాజశేఖర రెడ్డి పట్ల అభిమానం వైఎస్ ఆ రెండు పదాలే జగన్మోహన్ రెడ్డిని ఈ స్థాయికి నిలబెట్టాయి. తర్వాత రాజకీయాల్లో ఒక స్టేజ్ వచ్చాక సొంత బలము, సొంత ఇమేజ్ పెంచుకోవచ్చు, అది కాదని మనం అనలేము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ కూడా వైఎస్ ఏనా, జగన్ అంటే బ్రాండ్ లేదా అంటే ఇప్పుడు డెఫినెట్గా బ్రాండ్ వైఎస్ బ్రాండ్తో పాటు సొంత బ్రాండ్ కూడా జగన్కి వచ్చింది రాజకీయాల్లో. ఇప్పుడు ఎన్టీ రామారావు అల్లుడుగానే చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో మొదలు పెట్టవచ్చు, కానీ ఇలా చంద్రబాబు నాయుడు సొంత బ్రాండ్ లేదా, ఎన్టీఆర్ బ్రాండే కాదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో మొదట్లో ఆ బ్రాండ్ ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు జగన్కు వైఎస్ బ్రాండ్ ఒక కీలకం, దానిపైన బిల్లు చేసింది బ్రాండ్ జగన్. షర్మిల ఇప్పుడు ఏంటంటే ఆ వైఎస్ అనే బ్రాండ్ను జగన్కు డిస్కనెక్ట్ చేయాలి. అందుకే వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణ చెప్పడం. సో అందువల్ల వైఎస్ఆర్కు జగన్కు సంబంధం లేదు. అందుకే పదే పదే జగన్ పాలన వైఎస్ఆర్ పాలనకు నక్కకు నాగలోగానికి ఉన్నటువంటి తేడా అని. సో అందువల్ల రాజశేఖర రెడ్డి వారసత్వం తనది కూడా అని, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను, తన చెమట రక్తం ధారపోస్తానని కూడా చెప్పారు. సో అందువల్ల రాజశేఖర రెడ్డి వారసత్వం జగన్కు మాత్రమే ఉండదు, జగన్కు మాత్రమే రాదు. జగన్కు రాజశేఖర రెడ్డి వారసత్వం వచ్చేందుకు జరిగిన కృషిలో తాను కూడా భాగస్వామి. అందువల్ల ఇవాళ తనకు కూడా వాటా కావాలి ఆ వారసత్వంలో అని చెప్తోంది. ఆ చెప్పే క్రమంలో జగన్కే అసలు హక్కు లేదు రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని ఉపయోగించుకునేది, రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలు తానే అనేటువంటి భావనతో ఆమె ప్రజల్లోకి వెళ్తోంది. ఇది వర్కౌట్ అవుతుందా సార్?
అది మనం ఎవరము చెప్పలేము, ఎందుకంటే కేవలం సెంటిమెంట్ ఒకటే పనిచేయదు రాజకీయాల్లో. అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవాళ కాంగ్రెస్కున్న బలము, బలాలు ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి కదా. బట్ ఎంతో కొంత రాజకీయ పరిస్థితులు అనుకూలిస్తే అప్పుడు ఈ బ్రాండ్ మాత్రమే షర్మిలకు ఉపయోగపడేది. అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఒక విత్తనం మనం పొలంలో ఎక్కడన్నా భూమిలో నాటుతాం, అప్పుడు మొలకెత్తదు. సడన్గా కొన్ని రోజుల తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు మొలకెత్తదు. ఇది కూడా అంటే బ్రాండ్ వైఎస్ అనేది ఒక విత్తనం. ఆ విత్తనం షర్మిల నాటుతోంది. ఇవాళ రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక అది మొలకెత్తకపోవచ్చు. దానివల్ల విత్తన నాణ్యత క్వశ్చనబుల్ కాదు. అప్పుడున్న పరిస్థితులు భూసారం బాగా లేకనో, బాగా వేడి ఉండడం వల్లనో, వర్షాలు సరైన సమయంలో కురవకపోవడమో, ఈ ఎక్స్టర్నల్ కండిషన్స్ వల్ల బ్రాండ్ వైఎస్ అనే విత్తనం ఇప్పుడు షర్మిల పొలంలో మొలకెత్తకపోవచ్చు. కానీ రేపు వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ వైఎస్ బ్రాండ్ అనే విత్తనం షర్మిల పెరట్లో కూడా మొలకెత్తచ్చు. అందువల్ల వైఎస్ బ్రాండ్ అనే విత్తన నాణ్యతను ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఆ విత్తన నాణ్యత ఇప్పటికీ ఉంది. సో ఆ రాజకీయ విత్తనం బ్రాండ్ వైఎస్ అనే రాజకీయ విత్తనాన్ని షర్మిల ఇవాళ మొదలుపెట్టింది. సో ఇప్పటికిప్పుడు ఉపయోగపడకపోవచ్చు, కానీ ఎన్నడో ఒక రోజు ఉపయోగపడతానికి స్కోప్ ఉంటుంది కనుక అనేది ఆ ప్రయత్నం.